BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. చాలామంది స్టూడెంట్స్ అన్నీ జేఈఈ నీట్ పేరు మీదట కోచింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ వాళ్ళు ఎంత సఫర్ అవుతూ ఉంటారని అంటే సక్సెస్ కొద్దిమంది మాత్రమే చూస్తూ ఉంటారు, మిగతా పర్సంటేజ్ అంతా సఫరింగే. పేరెంట్స్కి అది తెలియదు, టీచర్స్ దాని మీద అవగాహన కల్పించరు. అంటే స్టూడెంట్ అందులో కౌన్సిల్ చేసి అందులో పంపిస్తే రిజల్ట్ ఒకలా చూస్తారు. లేదు అని అంటే ఏ రకంగా చూసుకున్నా కూడా బ్రెయిన్ ట్యూన్ అనేది లేకపోయినా, ఇంట్రెస్ట్ లేకపోయినా తర్వాత సఫరింగ్సే ఉంటాయి. పేరెంట్స్ కూడా బలంగా రుద్దినట్టు ఉంటుంది. అలా అని కాకుండా స్టూడెంట్ ప్యాషన్ తోటి అందులోకి వెళ్ళాలన్నా కూడా ఏ విధంగా పేరెంట్స్ అయినా సరే, టీచర్స్ అయినా సరే జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు. ఇక్కడండి అందరికీ అర్థమయ్యే విధంగా, ఎవరికి వాళ్ళు పరిశీలించుకునే విధంగా ఒక 6 కారణాలు చెప్తానండి. నేను అందరినీ పేరెంట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీ పెద్ద పిల్లలు అలాంటి అనుభవాన్ని సవిచూచినా లేదా ప్రస్తుతం మీ పిల్లలు జేఈఈ నీట్ కోచింగ్లో ఉండేటప్పుడు అలాంటి అనుభవం ఉన్నా ప్లీజ్ కామెంట్ చేయండి. ఒక వ్యవస్థ అంతటికి ఉపయోగపడుతుంది మీ అనుభవం. సో అందులో మొదటిదండి 11th and 12th సిలబస్ ఇన్ 8th to 10th క్లాసెస్ అండి. అంటే రాంగ్ ప్రాక్టీసెస్ వాటి ఇంప్లికేషన్సే మనం మాట్లాడుతున్నాం. 6 పాయింట్స్ 11th and 12th సిలబస్ని 8th నుంచి 10thలో చెప్పేస్తారండి. చాలామంది పేరెంట్స్ని కూడా చూసినప్పుడు మీరు చెప్పట్లేదా అని అక్కడ వేరే వాళ్ళని అడుగుతారు. ఇది కాదు. అలా చెప్పడం అనేటువంటిది, ఒక మొక్కు ఉందనుకోండి, దానికి వాటర్ కావాలి, ఫెర్టిలైజర్స్ కావాలి, ఎండ కావాలి, చాలా కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీ దగ్గర వాటర్ మాత్రమే ఉందని పోసేస్తే ఏమవుతుందండి? ఫెర్టిలైజర్స్ ఉన్నాయి కదని ఫెర్టిలైజర్స్ ఇచ్చేస్తే, ఎక్కువ మోతాదు మించి ఇస్తే ఏమవుతుందండి? సో అట్లాగే ఈ 8th నుంచి 10th క్లాసులో 11th 12th చెప్పడం అనేటువంటిది పెద్ద ప్రమాదం. 8th to 10th సిలబస్ ఏదైతే ఉందో దాంట్లోనే వాళ్ళ హయ్యర్ ఆర్డర్ స్కిల్స్ పెంచే విధంగా ఉండాలండి. అలాంటి వాళ్ళు ప్యూర్గా సక్సెస్ సాధించినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. సో ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చిన్న వయసులో పెద్ద విషయాల్ని అర్థం చేసుకోవటంలో చాలా ఇబ్బంది ఎదుర్కొంటారండి. దానివల్ల ప్రెషరు, స్ట్రెస్ మీరు చెప్పినట్టుగా అది వస్తుంది. ఇక్కడితోనే కాదు, వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఇంట్రెస్ట్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ప్రాసెస్కి దూరం అయిపోతారండి. అంటే ఇలా చేయటం వల్ల కొంతమందికి ఉపయోగపడుతుంది. వాళ్ళు ఎవరు అంటే 1 to 2% ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగిలిన అందరూ కూడా ప్రాసెస్కి దూరం అయిపోతున్నారండి. సో మొదటిది 8th నుంచి 10th క్లాస్ మధ్యలో 11th 12th సిలబస్ చెప్పడం అనేటువంటిది మొట్టమొదటి ప్రాబ్లం అండి. రెండవది ల్యాక్ ఆఫ్ ఇనీషియల్ సపోర్ట్. ఈ ప్రయాణం, జేఈఈ నీట్ ప్రయాణం అనేది వార్షిక పరీక్షలు రాయటం లాంటిది కాదు. ఇది పెద్ద ప్రయాణం. ఈ ప్రయాణంలో ఇనీషియల్గా సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ ఇవ్వకపోతే, ఇవ్వకుండానే ఫస్ట్ రోజు నుంచి కంపేర్ చేయటం వల్ల, అలాగే 11thలో రకరకాల స్కూల్ నుంచి పిల్లలు వస్తారండి. వాళ్ళకి అన్ఈవెన్ లెవెల్ ఫీల్డ్ ఉంటుంది. కొంతమంది కోచింగ్ క్లాసెస్లో ఉంటారు, కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమంది తెలియకుంటుంది. సో ఆ అన్ఈవెన్ లెవెల్ ఫీల్డ్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఇనీషియల్ సపోర్ట్ ఉండదో అప్పుడు వాళ్ళకి కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. కన్ఫ్యూజన్తో పాటు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, మోటివేషన్ తగ్గిపోతుందండి, డిమోటివేట్ అయిపోతారు. అంటే రెండవ కారణం ఇనీషియల్గా సపోర్ట్ ఇవ్వాలి. ఏదైనా చూడండి, ఏ పైనైనా సరే మనం పెద్ద స్థాయిలో చేస్తునేటప్పుడు అక్కడ వాళ్ళు మనం సపోర్ట్ చేస్తే తప్ప మనం మోటివేట్ మన జీవితంలో కూడా. సో రెండోది ఆ కారణం, ల్యాక్ ఆఫ్ ఇనీషియల్ సపోర్ట్. ఈ రెండింటి వల్ల ఏం జరుగుతుందంటూ ఇలా జరుగుతుందండి. ఆ ఏనుగుని కట్టింది థాట్ కాదండి, బిలీఫ్ సిస్టమ్. ఈ 2 కారణాలు ఆ పిల్లల్ని నాకు సామర్థ్యం లేదేమో అని అనిపిస్తుందండి. అంటే వ్యవస్థ మార్చేస్తుంది వాళ్ళ మైండ్ సిస్టమ్, మెంటల్ సిస్టమ్ అనేటువంటిది ఆ బిలీఫ్ సిస్టమ్ని మార్చేస్తుంది అనమాట అండి. సో ఇక మూడో విషయానికి వచ్చినప్పుడు చాలా దారుణంగా షిఫ్ట్నెస్ ఇన్ ద కంప్లీషన్ ఆఫ్ ద సిలబస్ అండి. 10 రోజుల సిలబస్ 3 రోజుల్లో కంప్లీట్ చేస్తారండి. ఒక్కసారి ఆలోచించండి ఆ పిల్లల పరిస్థితి. 10 రోజుల సిలబస్ 3 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. ఇంకా దాన్ని అంటే చేసే ఉత్సాహం ఉన్న పిల్లలు కూడా ఇబ్బంది పడిపోతారండి. నాకు మీరు అలా చెప్తుంటే నాకే ఆలోచన వస్తుంటేనే స్ట్రెస్ వస్తుంది. అట్లా సార్, అసలు పిల్లల్లో అప్పుడప్పుడు వచ్చేటువంటి క్రియేటివిటీ మొత్తం కిల్ అయిపోతూ ఉంటుంది. పేరెంట్స్కి
ఒకటే మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు చాలా సఫర్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంట్లో వాళ్ళతో చెప్పుకోలేము. నేనంటే ఎడ్యుకేషన్ అవ్వలేదు అని అంటే ఇంట్లో నా మీద బోల్డ్ హోప్స్ ఉన్నాయి కాబట్టి ఇంక నోరు మూసుకొని చదవాల్సిందే, ఆప్షన్ లేదు నాకు. దాన్ని మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి ఓకే. అవును, అంటే అది కూడా చెప్తున్నాను సార్. అలా అర్థం చేసుకోవడానికి కారణం కూడా నాకు 5 అక్కలు. నేను చదివితే నా మీద పెట్టే పెట్టుబడే ఎక్కువ. ఇప్పుడు నేను మా ఫ్యామిలీ లైఫ్ స్టైల్ని మార్చాలి అని అంటే డెఫినెట్గా నేను చదవాలి. నేను ప్రెషర్లో ఫీల్ అవ్వకూడదు. ఇంకా నాకున్నా కూడా నేను ఇంట్లో వాళ్ళతో చెప్పే పరిస్థితి ఉండేది కాదు. ఎందుకంటే నాకు పర్సనల్గా తెలుసు ఏ విధంగా ఉంటుంది అనేది ఎడ్యుకేషన్ సిస్టంలో. 15 రోజుల సిలబస్ నేను 3 రోజుల్లో కవర్ చేయాలంటే ఎక్కడి నుంచి కవర్ చేస్తాను? అంటే ఇప్పుడున్న దాంట్లో 100 డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేటువంటిది మన చుట్టూ ఉంది. లేదు ఈ రోజు పరిస్థితులు వెరీ డిఫికల్ట్ సార్. కాన్సెప్ట్ కూడా గ్రాస్ప్ చేయడం చాలా కష్టం. అంటే ఎందుకు ఇలా చెప్తున్నాను అని అంటే జనరల్గా మన వల్ల కాని పని అది. కాన్సెప్ట్ని ఎప్పుడైతే మన మైండ్లో పెట్టుకుని చదువుతూ ఉంటామో దాని తాలూకు ఆలోచనలు పరిగెత్తేటప్పుడు మనకి డీపర్ సబ్జెక్టు మీనింగ్ అర్థమవుతూ ఉంటుంది. అది పోయినప్పుడు మనం చదవలేము. ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చెప్పారు. సో ఆ ఇనీషియల్గా చాప్టర్ మీద వాళ్ళకి పట్టు రాదు. ఎప్పుడైతే పట్టు రాదో వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇంక నేను చేయలేను అనేటువంటిది లిమిటెడ్ ఆపర్చునిటీకి మారిపోతుంది. అది పాపం వాళ్ళ తప్పు కాదు కదండి. నెక్స్ట్ 4వ కారణం చూస్తేనండి టెస్ట్ ప్యాటర్న్ అండి. మీరు ఏదైతే టెస్ట్ పెడుతున్నారో ఆ టెస్ట్ కంప్లీట్లీ హై లెవెల్ మొదటి రోజు నుంచి కొన్ని ఇన్స్టిట్యూట్లు పాపులర్ ఇన్స్టిట్యూట్లు ఇస్తాయండి. ఎప్పుడైతే అవుతుందో వాళ్ళు డిమోటివేట్ అయిపోతారు. అంతేకాదు ఇంకో ప్రమాదం ఉంది. వాళ్ళు రాంగ్ ప్రాక్టీసెస్కి అలవాటు అవుతారు. అటు పక్క నుంచి పేరెంట్ ప్రెషర్ ఉంటుంది, ఇటు పక్క నుంచి ఏమో మార్క్స్ రావు, అర్థం కాదు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు వాష్రూమ్కి వెళ్ళి ఒకళ్ళ ఆన్సర్స్ ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. సో అట్లా నా రోజులు గుర్తొస్తాయి సార్. మరలా వెనక్కి వెళ్ళాం. కామన్ సార్. సో నెక్స్ట్ అది ఎగ్జామ్ జరుగుతుంటే ఎగ్జామ్ హాల్లో నుంచి వాష్రూమ్కి వెళ్ళేసి అంటే అక్కడ కూడా ఒక సిస్టమ్ ఉండేది. ఫస్ట్ ఒకళ్ళు వెళ్ళిన తర్వాత దాని తర్వాత ఇంకొకరు రావాలి. సో అక్కడ కొంత కొంత అది ఎలా అంటే ఒకటే హాల్లో ఎగ్జామ్ ఉండేది కదా సార్. సో మాకు కొంచెం ఒక ఆ వీక్ అంతా అందులోనే ఎగ్జామ్స్ అనేటువంటి నాలెడ్జ్ వచ్చేసేది మాకు. సో నా వెనక ఎవడున్నాడు ముందు ఎవడున్నాడు, అరే నేను వాష్రూమ్కి వెళ్తాను, సో అక్కడ ఇవి రాస్తాను, అలాగే నా తర్వాత నువ్వు వెళ్ళు. అంటే ఎవరికి తెలిసిన ఆన్సర్స్ అక్కడ గోడ మీద రాసేసి రావాలి. మీకు ఎగ్జామ్స్ నెలకో 2 నెలలకు ఒకసారి జరిగింది. ఇప్పుడు వారం జరుగుతాయి, వారానికి 2-3 జరుగుతాయి. మరి చూడండి అది ఏ స్థాయిలోకి వెళ్ళిపోతుందో. ఇక 5వదండి లేబులింగ్ అండ్ లేవింగ్ అండి. వీడు పనికొస్తాడు, వీడు పనికి రాదు, లేబుల్ చేసేస్తారు. పాపం కదండి, లేబుల్ చేసేస్తారు. క్లాస్ రూమ్ అనేటువంటిది ఆ తప్పుని వాళ్ళు అర్థం చేసుకునేటట్టు చేసి నెక్స్ట్ స్థాయికి తీసుకురావాలి. అలాంటిది మనమే మనం ఎవరండి లేబుల్ చేయడానికి? అంతే కదా. పిల్లవాడి శక్తి ఏ స్థాయికి వెళ్తుందో ఎవరు చెప్పగలం? వాడు నిజంగా ఎఫర్ట్ పెడితే. సో అది లేబుల్ చేసి వదిలేస్తారు. ఎప్పుడైతే లేబుల్ చేస్తారో అండి ఆ మార్క్స్ పరంగా వాళ్ళని విడదీసేసి ఇక వీళ్ళు పనికిరారు అని ముద్ర వేస్తే ఆ ముద్ర ఎంత కఠినంగా ఆ హృదయాల్లో ఉంటుందో చూడండి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇండివిజువాలిటీ కోల్పోతారండి. జస్ట్ మార్క్స్ ఎలా తీసుకోవాలి అనేటువంటిది మాత్రమే చూసి అంతే లెర్నింగ్ను వదిలేస్తారనమాట అండి. స్లోగా వాళ్ళ ఎఫర్ట్స్ని విత్డ్రా చేస్తారు. ఎఫర్ట్స్ పెట్టరు. ఇంకా ఎందుకు నాకు రాదని తెలిసిపోయింది, నేనేం పెడతానండి. మరి అది ఎవరు తయారు చేశారు? వ్యవస్థ తయారు చేస్తుంది. ఇక లాస్ట్ పాయింట్ అండి కంటిన్యూస్ క్లాసెస్. 365 days గ్యాప్స్ లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక బాధ్యత తెలిసినటువంటి వ్యక్తి పనిచేయడంలో ఒక అర్థం ఉంది. చిన్నపిల్లలు వాళ్ళ యొక్క మెంటల్ స్టేటస్ ఒకసారి చూడండి. బర్న్అవుట్ అయిపోతారు. వాళ్ళ స్థాయికి మించి ఇచ్చేస్తూ ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా ఇవ్వటంతో ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ లూజ్ అయిపోతారు. మనం చాలాసార్లు అనుకుంటాం ఆ నాన్ సీరియస్నెస్ కేటగిరీలోకి వెళ్ళిపోతారు వీళ్ళు. ట్రూ సార్. అది కంటిన్యూస్ క్లాసెస్ వల్ల అంటే నేను కూడా మాకు బోర్డ్ టీచింగ్ ఉండేది కదా, 1 గంట వరకు అంటే హార్డ్లీ, ఎందుకంటే తప్పదు కాబట్టి ఫోకస్ చేస్తాను. దాని తర్వాత మైండ్లో ఏమొచ్చాయి చెప్పనా సార్ నేను మీకు? ఠాగూర్ సినిమా ఒకటి, అంటే లీడింగ్లో ఠాగూర్ సినిమా ఒకటి, తర్వాత మహేష్ బాబు గారిది అతిథి ఒకటి. అప్పట్లో అంటే పోకిరి కూర్చోవడానికి ఇలా కూర్చుంటారు అంతే, మైండ్ మొత్తం అక్కడికి వెళ్ళిపోతాయి. లేదా ఏదో ఆ చెప్పేటప్పుడు వాళ్ళు అర్థం అవడం కోసం కాన్సెప్ట్ని రియాలిటీలో ఉండేటువంటి కొన్ని విషయాలను జోడించి చెప్పేటప్పుడు
టక్కున మైండ్ అక్కడ ట్రిగర్ అయిపోయి అక్కడికి అక్కడ కనెక్ట్ అయిపోతుంది, ఇక్కడ నుంచి డిస్కనెక్ట్ అయిపోతుంది. కంటిన్యూస్ క్లాసెస్ వల్ల అతిపెద్ద ప్రాబ్లం. నేను ఎగ్జాంపుల్కి 2-3 సినిమాలు చెప్పాను, అట్లాంటి సినిమాలు రోజు విక్రమార్కుడి సినిమా, విక్రమార్కుడి సినిమా అట్లా చెప్తున్నాను సార్. అంటే ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయారు కంటిన్యూస్ క్లాసెస్. మీరు ఒక రోజులో 1 గంటే చెప్పారు, దాంతోపాటు యాంగ్జైటీ ఒకటి మళ్ళీ. అవునా ఎగ్జామ్లో ఇలా ఇస్తే ఎంత టఫ్ ఉంటుందా, బోర్డ్ టీచింగ్లో ఉన్నట్టే ఉండదు. ఫస్ట్ మళ్ళీ నాది ఫస్ట్ బెంచ్, చెప్తున్నాను మీకు ఫస్ట్ బెంచ్ నాది, ఇంకా మా లాస్ట్ బెంచర్స్. సో అదే అండి, ఫైనల్గా ఇది ఏం చేస్తుందంటే ఈ 6 పాయింట్స్ కూడా వాళ్ళని డిమోటివేట్ చేస్తుంది, ఆత్మస్థైర్యం దెబ్బతీస్తుంది అండి. ఫైనల్గా వాళ్ళ ఎఫర్ట్ వితౌట్ ట్రయింగ్, అంటే వాళ్ళ ప్రయత్నం లేకుండానే లిమిటెడ్ ఆపర్చునిటీ కన్ఫైన్ అయిపోతారు. ఎస్, కానీ ఈ జర్నీని బ్యూటిఫుల్ లైఫ్ స్కిల్స్ కింద మార్చచ్చు అండి. జేఈ నీట్ జర్నీని బ్యూటిఫుల్ లైఫ్ స్కిల్స్ కింద ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు అండి. సో దానికి మన దగ్గర ప్రపోజ్డ్ సెషన్స్ ఉన్నాయండి. 10th పాస్ అయినటువంటి స్టూడెంట్స్కి 11th, అంటే ఎవరు నీడ్ వాళ్ళదేనండి, అందరినీ ఒకే ఘాటిని కట్టకూడదు. సో 12th అయినటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ సపోర్ట్ చేసే పేరెంట్కి కూడా గ్రూప్ సెషన్స్ పెట్టచ్చు అండి. సో మనం ఇవి ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాం. సో దీనికి ఏంటి, 10th పాస్ అయిన స్టూడెంట్స్కి అన్లాక్ యువర్ పొటెన్షియల్, గోల్ సెట్టింగ్ ఫర్ సక్సెస్. 11th అయినటువంటి వాళ్ళకి క్రాక్ ద కోడ్, మాస్టరింగ్ యువర్ జర్నీ. 12th అయినటువంటి వాళ్ళకి స్టూడెంట్స్ టు సూపర్ స్టార్, వాళ్ళు బయట ప్రపంచంలోకి వెళ్ళబోతున్నారు. సో స్టిమ్యులేటింగ్ ద రియల్ డీల్. ఇక పేరెంట్స్ విషయానికి వచ్చేటప్పటికి సపోర్టింగ్ యువర్ చైల్డ్స్ జేఈ నీట్ జర్నీ, యువర్ రోల్ ఈజ్ వైటల్. ప్రధానం అండి, వాళ్ళ రోల్ కూడా చాలా ప్రధానం. సో వీటి మీద అద్భుతమైనటువంటి సెషన్స్ మనం ప్లాన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో పిల్లవాళ్ళు వాళ్ళ ప్రయత్నం లేకుండా, అంటే వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ప్రాబ్లం ఉంది ఇక్కడ. సో మరి అలాంటి ఉన్న సందర్భంలో ఈ జర్నీని ఎలా మార్చాలి, ఆ బెస్ట్ ఎక్స్పీరియన్స్ రావడానికి కావాల్సిన 5 క్వాలిటీస్ నెక్స్ట్ వీడియోలో చేద్దామండి. డెఫినెట్గా సార్. ఎనివే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, మెమరబుల్ వీడియో. థ్యాంక్ యూ అండి. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి? సో ఈ అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే పర్టికులర్గా స్పెసిఫిక్గా ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క సమస్య ఉంటుందండి. సో దాన్ని మనం ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్ మనం ఇవ్వబోతున్నామండి. ఏదైతే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఏదైతే ఉందో దాన్ని కాల్ చేస్తే మన టీం వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. పర్టికులర్గా జేఈఈ నీట్ దానికి సంబంధించినటువంటి కెరీర్ గైడెన్స్ కనుక మీకు కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా పేరెంట్స్ వీడియో చూసిన తర్వాత లేదా టీచర్స్ వీడియోస్ చూసిన తర్వాత డెఫినెట్గా సుబ్బారావు గారిని కనుక మీరు కలవాలి అనుకుంటే అపాయింట్మెంట్ కోసం ఉన్నా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో ఏంటంటే మీరు సుబ్బారావు గారు ఇచ్చేటువంటి క్లాసెస్లో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆయనకు ఒక అకాడమీ కూడా ఉంది. సో ఆయన దగ్గర మీరు జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే డెఫినెట్గా డీటెయిల్స్ అవి చెప్తారు, లేదా డైరెక్ట్ సుబ్బారావు గారితో మీరు వచ్చి మాట్లాడచ్చు. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, డెఫినెట్గా నేను సుబ్బారావు గారు దాని మీద వీడియో చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. థ్యాంక్స్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.